వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొక వివాదంలో చిక్కుకున్నారు. అతనిపై రాయదుర్గ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఏదైతే ఇటీవల తీద్దామనుకున్నటువంటి మూవీకి సంబంధించి దహనం వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టులపై తీసిన ఆ వెబ్ సిరీస్ లో తన పేరును ప్రస్తావించడంపై ఫిర్యాదు చేశారు ఆమె. తన ప్రమేయం లేకుండా తన పేరు వాడినందుకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపింది అంజనా సిన్హా. మరోవైపు అంజనా సిన్హా చెప్పిన కొన్ని సీన్లు తీశామని వర్మ తెలిపారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా వివాదాలు చిక్కుకుంటున్నారు. స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు ఆర్జీవి. అయితే ఇప్పుడు కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. అయితే దహనం సినిమాలో కొన్ని సీన్లకు సంబంధించి కంప్లైంట్ సంబంధించి వస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ కంప్లైంట్ సంబంధించి ఆర్జీవి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? అయితే ఆర్జీవి ఎప్పుడు కూడా వివాదాలలోనే ఉంటాడని కూడా కొంత టాక్ ఉన్నప్పటికీ అది నిజం అనిపిస్తుంది. అయితే రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. దహనం అనే ఒక వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని అంజనా సింహ ఫిర్యాదుతో ఈ యొక్క కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ దహనం అనే పేరుతోని ఆ వెబ్ సిరీస్ తీయడం జరిగింది. ఇది మావోయిస్టుల పైన తీసినటువంటి ఆ వెబ్ సిరీస్ అని కూడా తెలుస్తుంది. ఆ వెబ్ సిరీస్ లో అయితే తన పేరును ప్రస్తావించడంపై ఫిర్యాదు అంజనా సింహ ఫిర్యాదు చేసింది. ఆ వెబ్ సిరీస్ లో పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఆ యొక్క వెబ్ సిరీస్ లో ఉండడం వలన అయితే ఈ యొక్క ఐపీఎస్ పేరు వాడడం జరిగింది. ఐపీఎస్ పేరు వాడిన క్రమం లోపల అయితే ఈమె తన పైన కేసును కూడా నమోదు చేయడం జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ప్రమేయం లేకుండా తన పేరును వాడినందుకు రాయదుర్గం పోలీసులో ఫిర్యాదు చేసినట్లు కూడా అంజనా సింహ చెప్పింది. ఎందుకంటే ఎప్పుడే కానీ ఏదైనా ఫిలిం తీసేటప్పుడు కానీ అయితే సంబంధిత వ్యక్తుల పేర్లు వాడేటప్పుడు వారిని సంప్రదించవలసి ఉంటుంది, లేదంటే వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఏం చేయకుండా డైరెక్ట్ గా ఐపీఎస్ అధికారి పేరు తీసుకోవడం వలన అయితే సమాజంలో కూడా కొంత ఇదేర్పడుతుంది కాబట్టి వాళ్ళ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి విషయాలని అయితే ఆర్జీవి చేసినందుకు రాయదుర్గం పిఎస్ లో పోలీసు కేసు నమోదైంది. మరోవైపు అంజనా సింహ చెప్పిన విధంగా కొన్ని సీన్లు కూడా తీసేశామని కూడా ఆర్జీవి చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే తను కంప్లైంట్ చేస్తే ఆ యొక్క సీన్లను మొత్తం దాంట్లో తొలగించడం జరిగిందంటూ కూడా ఆయన సర్ది చెప్పుకోవడం జరిగింది. అయితే ఏది ఏమైనా అయితే ఆర్జీవి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ముందుగా ఆలోచించకుండా పబ్లిక్ లకు వెళ్ళిన తర్వాత ఆయన ఈ యొక్క తలపోటు తెస్తూ ఉంటారు. కాబట్టి ఇది సర్వసాధారణంగా భావిస్తున్నారు. కాబట్టి దీనిపైన అయితే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆయన మొత్తం కూడా దీనిపైన అయితే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్థానికులు కూడా మండిపడుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.